విశ్లేషకులు పెంటిపాటి పుల్లారావు గారు, టీడీఎల్పీ నుంచి కోనేరు సురేష్ గారు, కాంగ్రెస్ నుంచి సంజీవ్ రెడ్డి గారు. నమస్తే అండి, అందరికీ స్వాగతం. సురేష్ గారు, మీతో ప్రారంభిస్తాను నేను. సో ఎట్లాగైనా గెలవాలి, చెప్పుకోవడానికి ఏం లేదు, అమ్ముకోవడానికి ఏం లేదు, చేతిలో ఉంది వాలంటీర్లు, వాళ్ళ ద్వారానే ఎలాగైనా గెలవాలనే ఒక వ్యూహంతో వెళ్తోంది వైసీపీ. జగన్ గారు ఏం చెప్తారు? ఇటీవల చాలా రోజుల నుంచి ఇండియా టుడే కానీ, News18 కానీ, వివిధ సర్వే సంస్థలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే గెలుస్తుంది, సుమారుగా 20 ఎంపీ సీట్లు, 140 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని చెప్పేసి ఎప్పుడైతే పలు సర్వేలు వైసీపీ జగన్ ప్రభుత్వం ఓడిపోతుందని ప్రచార మాధ్యాల్లో వస్తాందో వాళ్ళకి భయం పట్టుకుంది, ఓడిపోతున్నాం అనే భయం పట్టుకుంది. ఎలాగైనా గెలవాలని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు ఏంటంటే, మధ్యలో ఏ వ్యవస్థ కాకుండా వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని తీసుకొచ్చి 50 కుటుంబాలకి ఒక మనిషిని ఏర్పాటు చేసి, విజయసాయి రెడ్డి గారు చెప్పారు చాలా చోట్ల, ఈ వాలంటీర్లందరూ కూడా మన పార్టీ కార్యకర్తలే, మనమే నియమించుకున్నామని చెప్పి పలు సార్లు చెప్పడం జరిగింది. ధర్మాన ప్రసాదరావు గారు, అదేవిధంగా తానేటి వనిత గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళు రాజ్యాంగ పదవుల్లో ఉండి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషను, మీరు వాలంటీర్లు ఎటువంటి ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఉల్లంఘించమని మంత్రులు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగపరమైనటువంటి పరిపాలన జరగటం లేదు అనేదానికి నిదర్శనం. ఇప్పుడు ఈ వాలంటీర్లను ఎలాగైనా ఉపయోగించి గెలవాలనే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళని నియమించిన దగ్గర నుంచి కూడా ప్రతి 50 కుటుంబాల్లో ఎవరెవరు ఏ పార్టీ, తెలుగుదేశం ఎవరు, వైసీపీ ఎవరు, న్యూట్రల్ ఎవరు అని ప్రొఫైలింగ్ చేశారు. వీళ్ళు ఓటర్ ప్రొఫైలింగ్ చేసి వీళ్ళందరినీ కూడా బెదిరించడం, వీలైతే ఓట్లు తొలగించడం. మీరు చూశారు పర్సూరులో ఎంత యథేచ్ఛగా 12,000 ఓట్లు. అదేవిధంగా విశాఖపట్నం తూర్పులో 25,000 ఓట్లు తొలగించారు. మీరు ఇప్పటికీ 2019 నుంచి కూడా వీళ్ళు అదే రకమైనటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు అదే విధమైనటువంటి పోకడలకు పాల్పడతా ఉన్నారు. 2019లో కూడా సుమారు 80,000 అప్లికేషన్లు అందరూ వైసీపీ కార్యకర్తలే అప్లై చేసింది, దొంగ ఓట్లన్నీ కూడా. ఇప్పుడు అదే జరుగుతుంది. వైసీపీ కార్యకర్తల మీదే ఎక్కువ కేసులు, వైసీపీ నాయకుల మీదే ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. అదే వీళ్ళ యొక్క అధికార దుర్వినియోగానికి ఉరవకొండలో ఒక ఈఆర్ఓ సస్పెండ్ అవ్వడం జరిగింది, అక్కడ 2 ఈఆర్ఓలు సస్పెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గత ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నారు, చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో సచివాలయంలో ఈ గిఫ్ట్ ప్యాక్లను తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగస్తుల్ని, వాలంటీర్లని ఉపయోగించి గిఫ్ట్ ప్యాక్లు డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టారు. కుక్కర్లు, అట్లాగే మన ఫ్యాన్లు, ఇవన్నీ కూడా పంపిణీ చేయటం బిగించేశారు. నిన్న అంబటి రాంబాబు గారి దగ్గర మాల్లో 1680 చీరలు పట్టుకున్నారు. వీళ్ళు గత 5 సంవత్సరాల్లో ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడి, అవినీతికి పాల్పడి ఎన్ని కోట్లు